వెల్కమ్ టు వైకే న్యూస్. నేను మీ ఇంద్రజ. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలతో కూడిన అర్జీలను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా పశువుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన గోపాలమిత్ర సంస్థకు సంబంధించిన ఉద్యోగులు అర్జీని సమర్పించారు. యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ తమకు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో తమకు ఉద్యోగ భద్రత, పిల్లల భవిష్యత్తుకు మార్గం చూపాలని, ప్రాణహాని జరిగితే ఇన్సూరెన్స్ వంటి మార్పులు చేయాలని కోరుతూ అర్జీని సమర్పించారు. 2000వ సంవత్సరంలో సీఎం చంద్రబాబు పశు సంరక్షణ కొరకు గోపాలమిత్రను ఏర్పాటు చేశారని తెలిపారు. పశువుల సంరక్షణ ఇంపార్టెంట్ అన్న నేపథ్యంలో 2000 సంవత్సరంలో గోపాలమిత్ర పేరుతో చంద్రబాబు నాయుడు అయితే ఒక పథకాన్ని ప్రారంభించారు. అంటే ప్రతి గోవుల సంరక్షణ కొరకు అలాగే పశువుల సంరక్షణ కొరకు ప్రారంభించారు. గోపాలమిత్ర నుంచి కొంతమంది అయితే వాళ్ళ సమస్యలు చెప్పుకునేందుకు జీతాలు పెంచమని అర్జీ ఇచ్చేందుకు ఈ రోజు టీడీపీ ప్రధాన కార్యాలయం అయితే వచ్చారు. ఇంకా వాళ్ళ సమస్యలు ఏంటి అనేది ఇక్కడ అర్జీ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి పరిష్కారం చూపించబోతున్నారని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మేము ప్రకాశం జిల్లా నుంచి వచ్చాము. నేను ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ రాంబాబు నా పేరు. అయితే మాకు లోకేష్ బాబు సారు యోగాలం పాదయాత్రలో మాకు ఒక మాట ఇచ్చాడమ్మా, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా మళ్ళీ గోపాలమిత్రను పునర్నిర్మిస్తామని చెప్పారు. అనుకున్న టైంలో అట్నే చేశారు. ప్రభుత్వం వచ్చిన రాగానే మాకు ఒక కమిటీ వేశారు, ఒక 12 మందితో. మాకు CEO APLA CEO సారు చైర్మన్గా ఒక కమిటీ వేసి మాకు ఒక నివేదిక తయారు చేసి మన ఫైనాన్స్కి పంపడం జరిగిపోయింది. దాంట్లో మాకు జీతభత్యాలు పెంచమని ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇచ్చి కూడా 2 నెలలు టైం అయింది, ఇంకా ఏమి దాని గురించి ఏం తెలియలేదు. దానికోసం మేము ఇప్పుడు ఇక్కడ పార్టీ ఆఫీస్కి వచ్చామండి. ఇప్పుడు సార్ని అడిగితే సార్ మేము CMOకి పంపిస్తాము, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పాడండి. గత ప్రభుత్వంలో ఈ గోపాలమిత్రకు సంబంధించి ఆ కేరింగ్ ఎలా ఉంది? ఇంతకు ముందు నుంచి జీతాల పెంపు ఎంత పెంచాలని కోరుకుంటున్నారు? గత ప్రభుత్వంలో మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరండి. అందుకు కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే ఇది పెట్టిన ప్రభుత్వం ఇదే. కానీ అవతల ప్రభుత్వం ఏంటంటే ఇంటర్ సర్టిఫికేట్ మమ్మల్ని 10th పాస్ అయిన తర్వాత ఒక 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని జాబ్లోకి తీసుకున్నారు 10th బేసిక్ మీద. ఇంటర్ బేసిక్ వచ్చేలేకే సచివాలయాలు అని చెప్పి ఇంటర్ బేసిక్ మీద ఎలిజిబుల్ అవుతారు ఈ వెటనరీకి సంబంధించి చెప్పేసి సచివాలయంలో పోస్టులు భర్తీ చేశారు. మమ్మల్ని అయితే మొదటి నుంచి చేసే వాళ్ళని పట్టించుకోలేదు. ఇప్పుడు లోకేష్ బాబు పాదయాత్రలో చెప్పున్నారు కాబట్టి ఈ పాదయాత్రలో చెప్పిన మాట కోసం వాళ్ళు 15,000 జీతం చేద్దాము అని చెప్పేసి మంత్రి అచ్చెన్నాయుడు గారికి ఒకసారి ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఫైల్ తయారు చేయించి అది ఎక్కడ దాకా వెళ్ళిందో తెలియదు. కానీ వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళా ఒక 2-3 నెలలు జరిగింది. దాన్ని మళ్ళీ ఏం పట్టించుకోలేదని చెప్పేసి మళ్ళీ ఒకసారి అర్జీ ఇచ్చి గుర్తు చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చామండి. అందుకని చేసాము, అర్జీ ఇచ్చాము. ఇప్పుడు కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో అర్జీ ఇవ్వడానికి వచ్చారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన ఎలాంటి పరిష్కారం చూపిస్తానని చెప్పారు? 2000 సంవత్సరం నుంచి మేము గోపాలమిత్రగా చేస్తున్నానండి. 2007లో 1200 చేశారు. అక్కడ నుంచి మళ్ళీ తర్వాత 2000 చేశారు. తర్వాత 3500 చేశారు. చంద్రబాబు నాయుడు 2018 దీపావళి కానుక కింద 2018లో 6500 చేశారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చిన కొత్తలు కలిస్తే గ్యారెంటీగా మీకు చేస్తాము, 100 రోజులు అవ్వాలి, కనీసం 100 రోజులు ముందు మన స్టాండర్డ్ అవ్వాలి కదా, మేము ఖచ్చితంగా చేస్తామన్నారు. మరి 100 రోజులు అవుతుంది, 2 ఏళ్ళు నిండుతుంది, దగ్గర 2 ఏళ్ళు అవుతుంది కదా. ఫైనాన్స్ దాంట్లో ఉంది మా ఫైలు, దాన్ని కొద్దిగా మూవ్మెంట్ చేయాలని మేము కోరుతున్నాం. ఈ జీతాల పెంపు మాత్రమే కాకుండా ఇంకా ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు? జో భద్రత, జీతాల పెంపు ఉంది మెయిన్. అదే ఇవాళ ఆర్థిక ఇబ్బందులను బట్టి 6,500 ఏ మూల కబరు ఆర్థిక ఇబ్బందుల వల్ల కొద్ది జీతం పెంచమని మేము కోరుకున్నాం. చూశారు కదా, ఈరోజు టీడీపీ ప్రధాన కార్యాలయంలో కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో అయితే వీళ్ళ అర్జీలు తీసుకోవడం అయితే జరిగింది. వీళ్ళకి తగిన పరిష్కారం కూడా చూపిస్తామని చెప్పారు. అలాగే యువగల నాయకుడు లోకేష్ పాదయాత్రలో కూడా వీళ్ళకి మాట ఇచ్చిన దాని ప్రకారం ఖచ్చితంగా జీతాల పెంపు అయితే ఉండబోతుందని, అలాగే జీతాల పెంపు మాత్రమే కాకుండా ఉద్యోగ భద్రత, అలాగే వీళ్ళ పిల్లల భవిష్యత్తుకు కూడా ఏదో ఒక మార్గం చూపిమని అయితే వీళ్ళు అడగడానికి వచ్చారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ.